This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మీరు చూసినట్లయితే సో మనకు వచ్చి అజ్యూర్ ప్లే బుక్స్ అండ్ డిఎస్సి గురించి మాట్లాడండి. మీకు ప్లే బుక్స్ కాదు, రన్ బుక్స్. యాక్చువల్లీ రన్ ఆర్ సింపుల్గా ఏమంటే చెప్పాలంటే అజ్యూర్ ఆటోమేషన్ అకౌంట్స్ అని ఉంటుంది మీకు. దాని పరిధిలో మనకి ఒకటి వచ్చి మనకి రన్ బుక్స్ అని ఉంటుంది అనమాట. రన్ బుక్స్ బేస్డ్ ఆన్ షెడ్యూల్. ఇంకోటి వచ్చి మనకు వచ్చి డిజైడ్ కాన్ఫిగరేషన్. సో కాబట్టి ఈ రెండింటిని మనం టెస్ట్ చేయాలా. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక 2 మిషన్లు ఆల్రెడీ క్రియేట్ చేశాను. యాక్చువల్గా మీకు ఇక్కడికి వచ్చారు అనుకోండి, డెవ్విఏ1 విన్ సర్వర్ అని చెప్పి, దాంతో పాటు ఒకటి ఫెయిల్ అయింది యాక్చువల్గా బికాస్ ఐపీ అడ్రస్ సేమ్ ఇవ్వడం వల్ల. ఇది కూడా రన్ చేద్దాము మీకు. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఎక్కడి నుంచి మనం చూడాల్సింది ఆటోమేషన్ అంటాం. ఆటోమేషన్ అకౌంట్స్ అని చూడండి. సో ఈ ఆటోమేషన్ అకౌంట్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఒక ఆటోమేషన్ అకౌంట్ ని క్రియేట్ చేద్దాం. అంటే ఏంటంటే మీరు మాన్యువల్ గా ఏం చేయాల్సిన అవసరం లేకుండా ఏదైనా స్క్రిప్ట్స్ రన్ చేయాలన్నా లేకపోతే డిజైర్ స్టేట్ రన్ చేయాలన్నా కూడా మొత్తం వచ్చి దీని ద్వారా చేయొచ్చు. దానికోసం నేను ఏం చేస్తాను, క్రియేట్ అని చెప్పి మన అజూర్ ప్రొడక్షన్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ డిఎస్సి అని చెప్పి AZB38 ఆటో అంటాను. సో నెక్స్ట్ అని చెప్పి అండ్ క్రియేట్ అనివ్వండి మీకు. సో ఇక్కడ క్రియేట్ అని ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుంది, ఒక ఆటోమేషన్ అకౌంట్ క్రియేట్ అవుతుంది అనమాట. నా ఆ ఆటోమేషన్ అకౌంట్ కి ఒక వెనక్కి వచ్చి మనకి ఒక సిస్టమ్ మేనేజ్డ్ ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. అండ్ దాన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే కావాల్సిన ప్లే బుక్స్ అండ్ డిజైడ్ స్టేట్ కావాలి. దాని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేస్తున్నా అంటే ఒక 3 మిషన్లు క్రియేట్ చేస్తున్నాను. ఒక డెవ్విఎం, తర్వాత ప్రాడ్ విఎం, విండోస్. డెవ్విఎం అండ్ ప్రాడ్ విఎం వచ్చి లైనెక్స్ విఎంస్ అండి. దాన్ని రన్ బుక్స్ కోసం వాడతాను, ఎలా ఒక పర్టికులర్ టైంకి ఎలా షట్ డౌన్ చేయాలని. విండోస్ సర్వర్ వచ్చి మనకి డిజైర్డ్ స్టేట్ కాన్ఫిగరేషన్ కోసం వాడతాను అనమాట. అది మన ప్లాన్. సో కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి మిషన్ క్రియేట్ అవుతుంది. అలాగే ఆటోమేషన్ అకౌంట్ క్రియేట్ అయిందా. ఎందుకు ఇది మళ్ళీ ఫెయిల్ అయింది మీకు మీరు చూస్తే 170 వచ్చా స్టూపిడ్. ఓకే, సో నేను చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ వద్దాం. ఎందుకంటే 1.3 123 ఐపీలు వచ్చి ఎవరు వాడుకుంటారు మీకు, తీసేద్దాం ఆగండి. మీకు ఇక్కడ 3 అని ఇచ్చాను, విచ్ ఇస్ ఇన్కరెక్ట్ కదా. 1.4 1.5 అంత 1.6 అనేది అది ఇచ్చింటే బాగుండేది. ఎందుకంటే 172.16 1.123 వచ్చి మీకు ఇంటర్నల్ గా వాడుకుంటుంది అనమాట అజ్యూర్. కాబట్టి మీకు బయట యూజ్ చేసే అవకాశం ఉండదు. ఓకే, లెట్ దిస్ కమ్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసామనుకోండి, మనం దీంట్లో టెస్ట్ చేయాల్సింది రన్ బుక్స్, ఆ తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి మనకి డిఎస్సి అనమాట. వెనక సర్వర్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ డిఎస్సి అనేది చూద్దామండి. డిఎస్సి అనేది ఏంటంటే డిజైర్డ్ స్టేట్ కాన్ఫిగరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక సర్వర్స్ ఉన్నాయనుకోండి, ఆ సర్వర్ లో కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయాలి బై ద వే. లైక్ డిఎన్ఎస్ ఇన్స్టాల్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా టెరాఫామ్ డౌన్లోడ్ చేయడం కానీ, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి, నా స్క్రిప్ట్ పెట్టి ఇన్స్టాల్ చేయొచ్చు, పెద్ద విషయం కాదు. అయితే ఆ స్టేట్ ని మేనేజ్ చేయాలి. ఎవరన్నా డిలీట్ చేసినా కూడా మనం ఏం చేయాల్సి వస్తుంది, అది ఎవ్రీ హాఫ్ అన్ అవర్ చెక్ చేసి మీకు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆటోమేషన్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ ఉంది. స్క్రిప్ట్స్ లోపలికి వెళ్దాం. స్క్రిప్ట్స్ లోపలికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఈ రెండు డౌన్లోడ్ చేయండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ అని చెప్పి డౌన్లోడ్ అంటాను మీకు. సో అదే కాకుండా మీరు చూసినట్లయితే ఇది కూడా
ఈ 4ని డౌన్లోడ్ చేస్తాను మీకు. సో ఈ 4ని డౌన్లోడ్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చేసి నేను ఏం చేస్తాను మీకు ఓపెన్ విత్ కోడ్ అంటాను మీకు. మీరు చూస్తే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పేరుని చూసారా, పైన ఇక్కడ ఏ పేరు ఉంటే అది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఎస్సి ఉంది కదా, సేవ్ చేసి ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను 38 ఇవ్వండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు 38 DSC2 అని ఇచ్చినప్పుడు ఇది కాపీ చేసి రీనేమ్ ఇలా ఇవ్వండి మీకు. సో ఫస్ట్ DSC1 లో మీకు ఏం కావాలంటే ఈ మాడ్యూల్ ఒకటి మిస్ అయి ఉంటుంది మీకు ఈ మాడ్యూల్ మిస్ అయి ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, వెనక్కి వచ్చి ఇక్కడ మీకు మీరు చూస్తే ఇక్కడ మాడ్యూల్స్ అని ఉంటుంది మీకు. మాడ్యూల్స్కి వచ్చి ఇక్కడ సెర్చ్ చేసామంటే మీకు ఆ మాడ్యూల్ ఉండదు అనమాట. సో యాడ్ మాడ్యూల్, సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ అనండి. మీకు ఇది ఇంపోర్ట్ అవుద్ది అనమాట. ఇది కొంచెం టైం పట్టుద్ది. ఈ లోపల నేను ఏం చేస్తానంటే మీకు మనం ట్యాగ్స్ కొన్ని ఇస్తాం. 2 సర్వర్లు డిప్లాయ్ చేస్తున్నాం కదా, ఇక్కడికి వచ్చి నేను వర్చువల్ మెషిన్స్కి వచ్చాను అనుకోండి. మీకు డెవ్విఎం ప్రాడ్విఎం ఉంది కదా, ఇక్కడికి వచ్చి డెవ్విఎంకి వచ్చి నేను ఏం చేస్తానంటే ట్యాగ్స్ ఉంటాయి అనమాట. మీకు ట్యాగ్స్ ఇస్తాను యాక్చువల్గా. హోల్డ్ ఆన్. ఇక్కడ ఏం ట్యాగ్ ఇవ్వాలా మీకు, డెవ్కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఈఎన్వి ఈజ్ ఈక్వల్ టు డెవ్ అని, ప్రాడ్కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఈఎన్వి ఈజ్ ఈక్వల్ టు ప్రాడ్ అని ఇట్లా ఇస్తాను అనమాట. సో కాబట్టి సో ఇది ప్రాడ్ కాబట్టి నేనేం చేస్తాను ట్యాగ్స్కి వస్తాను. సో ట్యాగ్స్కి వచ్చి మీకు ఈఎన్వి అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ప్రాడ్ అంటాను. అప్లై అనివ్వండి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ డెవ్కి వచ్చి మనకి ఇక్కడ ట్యాగ్స్కి వచ్చి ఈఎన్వి ఈజ్ ఈక్వల్ టు డెవ్ అని అప్లై చేద్దాం. సో అంటే ఈ ట్యాగ్స్ బేస్ చేసుకొని మనం రన్ బుక్స్ చేస్తాం అనమాట అందుకోసం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రన్ బుక్స్ అని ఉంటుందండి. ఈ రన్ బుక్ లో మనం ఏం చేస్తాం, అదే ఈ రన్ బుక్ క్రియేట్ చేసేటప్పుడు ఒక షెడ్యూల్ క్రియేట్ చేయాలా. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి టెస్ట్ అంతా చేయాలి కదా, అందుకోసం ఏం చేస్తానంటే యాడ్ ఏ షెడ్యూల్ అని చెప్పి 2 షెడ్యూల్స్ యాడ్ చేస్తానండి. స్టాప్ విఎం, స్టార్ట్ విఎం అని చెప్పి. మీరు చూస్తే స్టాప్ విఎం అని చెప్పి ఎన్ని గంటలకు ఇస్తాను ఇక్కడ మీకు, మీరు చూస్తే 10:25 అని ఇస్తాను. మనం రీఅకరింగ్ కూడా ఇవ్వచ్చు. మీరు చూస్తే ప్రతిరోజు ఇట్లా రీఅకరింగ్ అని ఇవ్వచ్చు ఈ టైంకి. సో ఎవ్రీ డే అన్నాం, డే అని చెప్పి క్రియేట్ అన్నాను అనుకోండి మీకు. ఓకే, సో తర్వాత వచ్చి నేను ఏం చేయొచ్చు మీకు స్టార్ట్ విఎం అని చెప్పి 540 ఈస్ ఫైన్ ఇట్లా ఇచ్చేసి మీకు సో ఎవ్రీ డే అని చెప్పేసి ఇలా యాడ్ చేసేయచ్చు మనం. ఫైన్, ఇప్పుడు రన్ బుక్స్కి వస్తాను. వీళ్ళు చాలా రన్ బుక్స్ ఉంటాయి మీకు ఇక్కడ. నేనేం చేస్తానంటే స్టాప్ డెవ్ విఎమ్స్ అని చెప్పి రన్ బుక్ టైప్ వచ్చి డిఫరెంట్ ఉంటాయి అనమాట. నేనేం చేస్తాను పవర్ షెల్ అని చెప్పి మీకు 5.1 అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి మనం క్రియేట్ అంటాను. నేను మీకు క్రియేట్ అంట అనమాట. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఒక టెక్స్ట్ ఇస్తారు అనమాట. మీకు ఇక్కడ ఒక టెక్స్ట్ ఇస్తారు. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ అసెట్స్ ఒకటి క్రియేట్ చేయొచ్చు, వేరియబుల్స్కి వచ్చి వేరియబుల్ ఒకటి క్రియేట్ చేయొచ్చు నాకు ఇక్కడ. బట్ ఎనీవే ఇక్కడికి వచ్చి మనకు స్టార్ట్ విఎం బేస్డ్ ఆన్ అని చెప్పి మీరు చూసారు అనుకోండి, ఇలా ఉంటుంది అనమాట మీకు.
ఓకే, దీన్ని స్టాప్ కదా ఫస్ట్ మనకు కావాల్సింది, స్టాప్ కాబట్టి మనం ఇక్కడ ఇస్తాం. అయితే మనం ఏం చేస్తామంటే ఇక్కడ అన్నిటికంటే ఓకే, ఇది ఏంటంటే ఆర్జీ నేమ్ అనే ఒక వేరియబుల్ కావాలా. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సేవ్ అంటాను. సో ఇది ఏం చేస్తుందంటే ఏ సర్వర్స్ కి అయితే ఈఎన్వి డెవ్ అని ఉంటుందో అది షట్ డౌన్ చేస్తుంది. ఇంకోటి ఏం చేస్తానంటే నేను అక్కడికి వచ్చి కిందకి వచ్చి మీకు వేరియబుల్స్ ఉన్నాయి చూసారు, ఇందాక మనం చూస్తున్నాం. ఈ వేరియబుల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఆర్జీ నేమ్ అని చెప్పి వాల్యూ వచ్చేసరికి మనం ఏం చేస్తాం, ఇలా ఇద్దాం. ఓకే, ఇలా ఇచ్చి మళ్ళీ నేను ఏం చేస్తాను, మీకు రన్ బుక్స్కి వచ్చి దీనికి వద్దాం. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేయాలా, మీకు మీరు చూసారనుకోండి. సో ఇక్కడికి వచ్చి ఎడిట్ ఇన్ పోర్టల్ అన్నాం కదా. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు అసెట్స్ కిందకి వచ్చినప్పుడు వేరియబుల్స్ కింద మీకు ఆర్జినేమ్ అది ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో దీన్ని ఏం చేస్తామంటే టెస్ట్ పెన్కి వచ్చి మీకు నేను స్టార్ట్ అంటాను. సో ఇది ఏం జరగాలంటే ఇప్పుడు ఇది మెషిన్ వెళ్ళి మనకి 3 మెషిన్స్ ఉన్నాయి కదా, ఈ మెషిన్ ని దీన్ని ఓన్లీ డెవ్ మెషిన్ మాత్రం షట్ డౌన్ చేయాలా, టెస్ట్ మెషిన్ ని షట్ డౌన్ చేయకూడదు, అది ఎక్స్పెక్టేషన్. బట్ వీ విల్ సీ. సో ఇది వచ్చే లోపల మళ్ళీ నేను ఇది క్రియేట్ అయిందో లేదో చూద్దాం. మనం ఇక్కడ గో టు రిసోర్స్ అని చెప్పి మనం ఏం చేసాం, మాడ్యూల్స్ లో ఒకటి ఇన్స్టాల్ చేయమని చెప్పాం కదా. ఏది మీరు చూస్తే ఇన్స్టాల్ అయిందండి. గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి డిఎస్సికి వస్తాం. ఇక్కడ డిఎస్సికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం కాన్ఫిగరేషన్స్కి రావాలా. యాడ్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ ఫైల్ అన్నప్పుడు నాకు కావాల్సింది ఫస్ట్ ఇది తీసుకోవాలి మనం. సో కాపీ పాత్ అని చెప్పి ఇలా ఇచ్చి ఇలా ఇచ్చి నేనేం చేస్తాను, ఓకే అంటాను. మీకు ఓకే అందాం. సో కాబట్టి ఇది ఏం జరుగుతుంది, మీకు లోడ్ అవుతుంది అనమాట. తర్వాత మనం దాన్ని కంపైల్ చేస్తాం. కంపైల్ చేసి ఏముంది ఆ కాన్ఫిగరేషన్ లో మీరు చూసినట్లయితే చూడండి. సో పలానా ఐఏఎస్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలా, టెల్నెట్ క్లయింట్ ఇన్స్టాల్ ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలా, ఈ లొకేషన్ నుంచి ఈ డౌన్లోడ్ చేయాలా, ఇన్స్టాల్ గిట్, ఈ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా విండోస్ దాంట్లో ఇన్స్టాల్ అవుతాయి. ఐడల్ గా అయితే అవి ఏమి ఉండవు. మీకు మీరు చూస్తే వర్చువల్ మెషిన్ ఇది కదా, నేను చేంజ్ చేస్తాను, ఈ వర్చువల్ మెషిన్ కి లాగిన్ చేస్తాను. Let it come. చూసారా, పని చేస్తున్నారు. బెటర్ అజూర్ B37 కి వచ్చి డిఎస్సికి వచ్చి ఇక్కడ ఓపెన్ చేద్దాం. కరెక్టే కదా అంతా కూడా, మీకు ఇదేమని వచ్చింది.
సో సబ్స్క్రిప్షన్ ఐడి మనం రన్ చేస్తున్న సబ్స్క్రిప్షన్ ఐడి కనెక్ట్ ఐడెంటిటీ అని ఇచ్చాం మనకి. సో చూద్దాం. సరే, ఇక్కడ రీఫ్రెష్ చేసాం అనుకోండి, కంపైల్ అయిందో లేదో చూడాలి మనకి. కంపైల్ అయింది. ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి ఏమో చెక్ చేద్దాం. సో ఎర్రర్స్ ఏం లేవు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మీరు చూసినట్లయితే దీన్ని మనం ఏం చేయాలి, మనం ఈ కాన్ఫిగరేషన్ అప్లై చేయాలన్నమాట. మీకు ఈ కాన్ఫిగరేషన్ అప్లై చేయాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఎవరికి అప్లై చేయాలో మీకు, మన సర్వర్ ఉంది కదా, మన విండోస్ సర్వర్లో లాగిన్ చేసాం. ఈ విండోస్ సర్వర్లో మీరు చూసినట్లయితే ఇప్పుడు సి డ్రైవ్కి వచ్చాను అనుకోండి. సి డ్రైవ్లో మీకు ఇక్కడ వచ్చి వాల్యూమ్ ఏం, టెస్ట్ వాల్యూమ్ లేకపోతే డేటా వాల్యూమ్ ఏం లేదు చూడండి మీకు. అలాగే సాఫ్ట్వేర్స్ కూడా ఏం లేవు, గిట్ కానీ టెరాఫార్మ్ కానీ ఏం ఇన్స్టాల్ కావాలి. ఓకే, సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే ఈ డిఎస్సి వాడి దీని లోపలికి వచ్చి మనం ఏం చేస్తాం, డిఎస్సికి వాడి యాడ్ నోడ్ అని చెప్పి ఇక్కడ మన విండోస్ సర్వర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి కనెక్ట్ అంటాను. అడుగుది ఏ కాన్ఫిగరేషన్ అప్లై చేయాలంటే చూడండి DSC1 అని చెప్పి ఎవ్రీ 30 minutes రీఫ్రెష్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. క్లిక్ ఆన్ ఓకే అనివ్వండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఈవెన్ ఇక్కడ కూడా చూడండి లాజికల్ సర్వర్ మీద ఇక్కడ డిఎన్ఎస్ కానీ ఏం లేవు ఇక్కడ మీకు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఇచ్చాం కదా, ఇది ఏమవుతుందంటే డిఎస్సి కనెక్ట్ అయ్యి మనం దాంట్లో ఏం పెట్టామో ఆ కాన్ఫిగరేషన్ అంతా అప్లై అవుతుంది. ఈవెన్ మీరు ఏదైనా ఫైల్స్ ఏమైనా డిలీట్ చేసినా కూడా అదేం చేస్తుందంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ చెక్ చేసుకుంటుంది. కాబట్టి ఆ స్టేట్ అనేది మీకు మేనేజ్ అవుతుంది. నా క్వశ్చన్ వచ్చి ఇక్కడ, సో దిస్ క్లయింట్ డాట్ సబ్స్క్రిప్షన్ ఐడి కెనాట్ బి నల్. ఏంటి దీని బాధ? ఇక్కడికి వచ్చినప్పుడు మీకు దీని లోపలికి వచ్చి నేను ఎడిట్ ఇన్ పోర్టల్ అన్నప్పుడు మనకి ఇది పని చేయాలండి. ఇది పాత్ యాక్చువల్గా, ఇది వచ్చి మనం సర్వీస్ ప్రిన్సిపల్ వాడేది అనమాట. ఇది పాత్. సో మనం ఇప్పుడు ఏంటంటే తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సర్వీస్ ప్రిన్సిపల్ కాకుండా మనం ఇదే కరెక్ట్ యాక్చువల్గా మనం యూజ్ చేస్తుంది. సో కోడ్ అనేది కరెక్ట్ గానే ఉంది. ఫస్ట్ లాగింగ్ ఇంటూ అజూర్ కనెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ అన్నాం. సో అంటే ఏం జరుగుద్దంటే మీకు ఇక్కడికి వస్తే ఐడెంటిటీ ఉంది, ఇది ఐడెంటిటీ అనమాట. మీకు ఇంతకుముందు రన్నాస్ అకౌంట్స్ వాడేవాళ్ళం, ఇది ఇప్పుడు లేదనమాట. సో ఇది ఏం చేస్తుంది, మీకు దీనికి యాక్సెస్ ఇచ్చిందో లేదో చెక్ చేయాలా. ఓ పని చేస్తాను, కాపీ చేసి, డౌట్ ఉంది. దిస్ రిసోర్స్ ఈస్ టు మైక్రోసాఫ్ట్ అలౌ టు యాక్సెస్ ద మేనేజ్ ఏంటి క్యాన్ బి కాన్ఫిగర్డ్, కానీ నిజంగా అలౌ చేసామో లేదో ఒక డౌట్ ఉంది. కాబట్టి నేను ఏం చేస్తాను, ప్రొడక్షన్కి వచ్చి మీకు చెక్ చేస్తాను. నిజంగా మనం ఐఏఎంకి వచ్చి యాడ్ రోల్ అండ్ అసైన్మెంట్ అంటాను. డిఫాల్ట్ గా యాడ్ చేయాలనుకున్నాను యాక్చువల్గా మీకు. సో కాంట్రిబ్యూటర్ నెక్స్ట్ అని చెప్పి మీకు నేను ఏం చేస్తాను, సెలెక్ట్ అని చెప్పి ఇది సారీ ఐ థింక్ ఇవ్వాలనుకుంటాను నేను, అది లేకపోవడం ఇష్యూ వస్తుంది. రివ్యూ అండ్ అసైన్ అని చెప్పి నేను ఇట్లా అసైన్ చేస్తాను. కాబట్టి షెడ్యూల్ చేంజ్ చేయాలి నేను. ఇక్కడ షెడ్యూల్స్ లో 521 తీసి 530 ఇస్తాను. ఇక్కడ చూసారు అనుకోండి.
537 ఇస్తానంట. ఇది 550 అని ఇద్దాం. ఓకే, సో మళ్ళీ రన్ బుక్స్కి వస్తాను. మేబీ దానివల్ల ఇష్యూ వచ్చి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చి స్టాప్ డెవ్ విఎంకి వచ్చి మీకు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎడిట్ ఇన్ పోర్టల్ అని వచ్చి మనం ఏం చేద్దాం, మనకి టెస్ట్ పెన్కి వచ్చి ఇట్లా రన్ చేద్దాం. ఓకే, ఇది రిఫ్రెష్ చేసి కనెక్ట్ అయ్యేంత రన్ అవుతుందా మీకు? యా, చూడండి ఏం జరుగుద్దంటే ఇది డిఎస్సి కనెక్ట్ అయిపోయి మీకు రిఫ్రెష్ చేసామనుకోండి, మీకు ప్రోగ్రెస్ లోకి వెళ్ళింది చూడండి. సో మనం ఏదైతే డిఎస్ లో పెట్టామంటే అదంతా కూడా దీనికి అప్లై అవుతుంది మీకు. బట్ చూద్దాం. కూడా నాకు రన్ కాలేదు కదా, ఇప్పుడు చెక్ చేద్దాం యాక్చువల్గా నిజంగా అవుతుందా లేదా. ఈసారి లాగిన్ ఈసారి అయింది చూడండి. లెట్స్ షట్ డౌన్ డెవ్ అని చెప్పి అయింది చూడండి. సో కాబట్టి ఇక్కడ నేను ఇది చేసేటప్పుడు పార్షియల్ స్క్రిప్టే కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు మేక్ ష్యూర్ you have given ఇట్లా ఇస్తాను. ఇలా ఇస్తాను. ఓకే, గుడ్. సో మిషన్ షట్ డౌన్ లేదా చూద్దాం. మీకు డెవ్విఎం కదా, ఇది షట్ డౌన్ కావాలి మనకి, అవుతుందో లేదో చూద్దాం. సో లెట్స్ షట్ డౌన్ డెవ్విఎం అయితే చూపిస్తుంది మనకి. ఇది రావాలని, ఇది స్టాప్ అవ్వాలి మనకి. మీకు ఇంకా కాలేదు. ఇది అయిపోయినాక మన ప్లాన్ ఏంటంటే, ఓకే అంతా కూడా ఇది అయిపోయినాక ఆ తర్వాత మనం చేయాల్సింది వచ్చి మీకు రన్ బుక్స్ ఉంది కదా, రన్ బుక్స్ వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ రన్ బుక్ అని చెప్పి మనం ఏం చేస్తాం ఇక్కడ స్టార్ట్ డెవ్ విఎమ్స్ అని చెప్పి సేమ్ అదే పవర్ షెల్ అదే 5.1 అని ఇచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ క్రియేట్ అని చెప్పి ఇంకా షట్ డౌన్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మళ్ళీ సేవ్ చేయొచ్చు అనమాట. సేవ్ చేసి బట్ రన్ బుక్స్కి వెళ్ళాం అనుకోండి, మనకి ఇక్కడ రెండు వస్తాయి. అయిపోయిందా చూడండి, స్టాప్ అయింది చూడండి. ఓకే, గుడ్. సో కాబట్టి పని చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మీకు ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఎడిట్ ఇన్ అంటే మంది పని చేస్తుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, దీన్ని పబ్లిష్ అంటానండి. మీరు చూస్తే దీన్ని పబ్లిష్ అని చెప్పి లెట్స్ సీ.
సో వన్స్ మీకు పబ్లిష్ అయిపోయింది, సరే బ్యాక్ వచ్చి మనకి ఇంకోటి ఉంది కదా, దాన్ని కూడా టెస్ట్ చేయాలి. రీఫ్రెష్ చేసి నేను ఏం చేస్తాను ఇక్కడ, స్టార్ట్ డెవ్విఎం ఉంది కదా, ఓపెన్ చేద్దాం. ఇది వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇది కూడా ఆల్రెడీ కోడ్ ఉంది కాబట్టి ఎడిట్ ఇన్ పోర్టల్ అని చెప్పండి. ఇలా ఇలా మీ ఇష్టం అండి. పవర్ షెల్ డిపెండ్స్ అపాన్ ఇది స్టార్ట్ చేయడానికి అనమాట. మీకు ఏజెడ్ స్టార్ట్ అని చెప్పి టెస్ట్ పెయిన్కి వస్తాను. టెస్ట్ పెయిన్కి వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు సో ఇది స్టార్ట్ చేయాలి మనం. రాగానే ఇది స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే మీకు ఇది రావాలి. సో ఈ లోపల నేను ఏం చేస్తానంటే, ఇది చూసారా కంప్లైంట్ అని వెళ్ళిపోయిందండి మీకు. అంటే ఏదైతే మనం ఇక్కడ పెట్టామో, ఇక్కడ ఏదైతే పెట్టామో DSC1 ఏవెంట్ అది మొత్తం దీంట్లోకి వచ్చి ఉండాలి. చూసారా DNS ఇన్స్టాల్ అయింది, IIS ఇన్స్టాల్ అయింది, ఇంకా చెప్పాలంటే టెస్ట్ ఫోల్డర్ ఇన్స్టాల్ అయింది, దాని లోపల ప్యాకరు టెరాఫామ్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయింది, దాంతో పాటు మీకు గిట్ కూడా ఇన్స్టాల్ అయింది. చూసారా గిట్ కూడా ఇన్స్టాల్ అయింది మీకు ఇలా అన్నమాట మీకు ఇలాగా. సో ఈ లోపల ఒకసారి మనం లెట్స్ గో బ్యాక్. నేను ఏం చేస్తానంటే, సో రీఫ్రెష్ ఒకటి పబ్లిష్ చేశాం కదా మీకు, మనం ఒకదాన్ని పబ్లిష్ చేయమని చెప్పాం, దీన్ని పబ్లిష్ చేయమని చెప్పాం మనం యాక్చువల్గా. అవునా, ఇక్కడ స్టాప్ డెవ్విఎం ఉంది చూసారా, ఇది పబ్లిష్ చేయమని చెప్పాం మనం. సో దీనికి షెడ్యూల్ అటాచ్ చేయొచ్చు. షెడ్యూల్ అని చెప్పి మీకు సరే యూ మస్ట్ పబ్లిష్ అని వస్తుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎడిట్ ఇన్ పోర్టల్ అని ఆల్రెడీ పబ్లిష్ చేశాను కదా, సో పబ్లిష్ అని చెప్పి ఎస్ పబ్లిష్ అని ఇస్తాను. అదే అలాగే ఇక్కడ స్టార్ట్ డెవ్విఎం అని ఉంది మీకు. సో స్టార్ట్ డెవ్విఎం అన్నప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి ఎడిట్ ఇన్ పోర్టల్ అని చెప్పి మీకు. సో నేను ఏం చేస్తాను, స్టాప్ చేసి స్టార్ట్ చేయాలి కాబట్టి టెస్ట్ దానికి వస్తున్నాను మీకు. సో ఇక్కడ స్టార్ట్ అని ఇస్తాను మీకు, చూద్దాం స్టార్ట్ అవుద్దా లేదా మిషన్ అని చెప్పి మీకు. సో ఇది పబ్లిష్ అయిందా లేదా. ఎందుకు పబ్లిష్ కావట్లేదండి. ఎందుకంటే ఇది రన్ అవుతున్న వల్ల అనుకుంటున్నా, రెండు రన్ అవుతున్నాయి కదా, అందువల్ల ఏమన్నా ఇది కావట్లేదేమో మీకు. ఇట్స్ ఓకే. 5:37 కొద్దిగా 5 minutes ఉందిలేండి. బట్ చెక్ చేద్దాం ఇది నిజంగా స్టార్ట్ చేస్తుందా లేదా. మన సర్వర్ ఉంది కదా, డెవ్విఎం ని స్టార్ట్ చేయాలి అంటే ఒక రన్ బుక్ వచ్చి స్టాప్ చేస్తుంది, ఒక రన్ బుక్ వచ్చి స్టార్ట్ చేయాలి మనకి. ఓకే, సో నేనేం చేస్తాను, సో లెట్స్ స్టార్ట్ డెవ్విఎం అని వచ్చింది చూడండి. సో కాబట్టి ఇది స్టార్ట్ అవ్వాలి మనకి. సో ఈ లోపల నేను ఏం చేయొచ్చు అంటే, మీకు ఉంది కదా, ఒకవేళ ఈ ఫైల్స్ అన్ని నేను రిమూవ్ చేశాను అనుకోండి, మీకు డిఎస్సి అని ఎందుకు అంటున్నామంటే, ఇలా రిమూవ్ చేశాను అనుకోండి, ఇలా రిమూవ్ చేసినాక మీకు ఇలాగే వదిలేసాను అనుకోండి, హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ రన్ అవుద్ది అనమాట. రన్ వచ్చి స్టేట్ చేసి చెక్ చేసుకుని అదేంటి టెస్ట్ ఫోల్డర్ లోపల ఈ ఫైల్స్ అన్ని ఉండాలి కదా అని చెప్పి మీకు అజూర్ డిఎస్సి కాపీ చేస్తుంది. లేదంటే అట్లా కాకుండా మనం కూడా మాన్యువల్ గా కూడా రన్ చేయొచ్చు. మీకు మాన్యువల్ గా కూడా ఇక్కడికి వచ్చి ఏం చేయొచ్చు అంటే, ఇక్కడికి వచ్చి స్టార్ట్ ఐ థింక్ మీకు డిఎస్సి కాన్ఫిగరేషన్ అన్నాం అనుకోండి, మీకు ఉండాలంటే అక్కడ కమాండ్ గుర్తు రావట్లేదు, ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేస్తాను. అంటే మీరు మాన్యువల్ కూడా రన్ చేయొచ్చు.
సో ఏమవుతుందంటే కాసేపటి తర్వాత మీరు ఆటోమేషన్ అకౌంట్కి పోయాం అనుకోండి, మీకు డిఎస్సికి వచ్చాం అనుకోండి, మీకు ఇక్కడ కంప్లైంట్ కాకుండా కాసేపటికి ఏమవుతుందంటే అది మీకు నాన్ కంప్లైంట్కి వెళ్తుంది అనమాట. కాసేపు చెక్ చేసినాక అప్పుడు మీరు రన్ చేయొచ్చు. బట్ వాట్ ఐ విల్ డూ హియర్, కిందకు చూడండి, ఇది తీసుకొని స్టార్ట్ డిఎస్సి ఎగ్జిస్టింగ్ ఇట్లా ఇచ్చాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఫైల్స్ అన్ని వస్తాయి. చూడండి ఇక్కడ సరే, అన్ని వచ్చినాయి చూడండి. మీకు ఇలా ఆటోమేటిక్ అది రన్ చేస్తుంది అనమాట. అంటే నేను మాన్యువల్ గా రన్ చేశాను, నేను చేయాల్సిన అవసరం, అలాగే వదిలేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ చెక్ చేసుకుని ఆ స్టేట్ మేనేజ్ చేస్తుంది. మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఆ స్టేట్ అనేది మీకు మేనేజ్ చేస్తుంది, అది డిఎస్సి అన్నమాట. సో కాబట్టి మీరు లిటరల్ గా ఏవైనా చేయొచ్చు. నౌ కమింగ్ బ్యాక్, మెషిన్ స్టార్ట్ అయిందో లేదో చూద్దాం. యా, మెషిన్ స్టార్ట్ అయిందండి. ఐ థింక్ అందుకే ఇక్కడ నాకు పబ్లిష్ చేసినప్పుడు రాలేదు. నేను ఏం చేస్తాను, రీఫ్రెష్ చేశాను అనుకోండి. ఇక్కడ ఇప్పుడు స్టాప్ డెవ్విఎం ఉంది కదా, ఇక్కడికి వచ్చి మనం దాన్ని పబ్లిష్ చేయాలి. మీకు ఇక్కడికి వచ్చి ఎడిట్ ఇన్ పోర్టల్ అని చెప్పి మీకు నేనేం చేస్తాను, పబ్లిష్ అని చెప్పి ఇట్లా పబ్లిష్ అని ఇచ్చాం అనుకోండి. మీకు ఏదో బగ్ ఏదో ఉన్నట్టు, ఎందుకు పబ్లిష్ కావట్లేదు. సో ఇది పబ్లిష్ అవుతుంది అనమాట. పబ్లిష్ అయినాక మీకు కనిపించాలి. యాక్చువల్లీ ఇక్కడ బ్యాక్ వచ్చి ఇలాగ పబ్లిష్డ్ అని రావాలన్నమాట. పబ్లిష్డ్ అని వచ్చినాక అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని, అలాగే దీన్ని కూడా నేను ఏం చేస్తాను, మీకు సంథింగ్ ఈజ్ రాంగ్ అండి. ఎందుకు పబ్లిష్ కావట్లేదు? ఓకే, ఇప్పుడు పబ్లిష్ అయింది. ఓకే, గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనం రీఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు దీనికి మనం షెడ్యూల్ తగిలిద్దాం. ఇక్కడికి వచ్చి మనకి షెడ్యూల్ ఉంది కదా, ఈ షెడ్యూల్ తీసుకొని యాడ్ షెడ్యూల్ అని చెప్పి మనకేం చేసాం, ఇక్కడ స్టాప్ విఎం కదా, ఇది షెడ్యూల్ తగిలిస్తాం. ఓకే, సరే ఇది అయిపోయింది. మళ్ళీ రన్ బుక్స్కి వచ్చి ఇది కూడా అయిపోయింది కదా, మంది స్టార్ట్ చేసాం, ఇది కూడా మీకు వచ్చింది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఇది కూడా ఇక్కడ ఎడిట్ ఇన్ పోర్టల్ అంటాము. ఎడిట్ ఇన్ పోర్టల్ అని చెప్పి దీన్ని కూడా పబ్లిష్ చేద్దాం. సో వన్స్ అయిపోయినాక, మీకు పబ్లిష్ అయిపోయినాక దానికి మనం ఏం చేస్తాం, షెడ్యూల్ తగిలించచ్చు. మీకు ఇలాగా డిపెండ్స్ అపాన్ యువర్ మీ పవర్ షెల్ స్క్రిప్టింగ్ కేపబిలిటీస్. అన్ఫార్చునేట్గా బ్యాష్ సపోర్ట్ చేయరండి మీకు, బట్ డిపెండ్స్ అపాన్ యువర్ స్క్రిప్టింగ్ కేపబిలిటీస్ వాడుకొని ఆటోమేషన్ అకౌంట్స్ లో మీ ఇష్టం ఏ స్క్రిప్ట్ అయినా రన్ చేయొచ్చు. నేనే జస్ట్ విఎం షట్ డౌన్ చేసి చూపిస్తున్నాను కదా, స్టార్ట్ అండ్ స్టాప్ చేస్తున్నాను కదా. యూ కెన్ యాక్చువల్లీ స్టోరేజ్ అకౌంట్స్ రిలేటెడ్ గా చేయొచ్చు, లేకపోతే ఏదన్నా జాబ్ రన్ చేయాలా, మీకు మీ దగ్గర మన ఏసీఐ కంటైనర్ చెప్పాను గుర్తుందా, మీకు అజూర్ కంటైనర్ ఇన్స్టెన్స్ అది రన్ చేయాలా. సో మనం షెడ్యూల్ పెట్టేయచ్చు, పవర్షెల్లో పెడతాం, ఆటోమేటిక్గా అది తీసుకొని అక్కడి నుంచి మీకు ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అగైన్ ఇంటర్వ్యూస్ లో పోయినప్పుడు పెద్దగా అడగరు ఆటోమేషన్ అకౌంట్స్, తెలియదు చాలా మందికి. బట్ సింపుల్ గా చెప్పాలంటే మీకు మీరు ఇప్పుడు ఇదంతా కూడా నేను నార్మల్ గా చేయాలనుకోండి, ఆటోమేషన్ అకౌంట్ లేదనుకోండి, ఒక సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్ లో క్రాన్ జాబ్స్ క్రియేట్ చేసి ఇవన్నీ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఆ అవసరం లేకుండా మీకు చేస్తుంది. సో కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ రీఫ్రెష్ చేసాం అనుకోండి, కరెక్ట్ గా 5:37 కి మనకి షెడ్యూల్ రన్ అయిపోయి డెవ్విఎం షట్ డౌన్ అవ్వాలా, ప్రాడ్ అనేది మీకు షట్ డౌన్ కాకూడదు. అండ్ అగైన్ విండోస్ లో మీరు చూసినట్లయితే మీకు అంతా కూడా ఈ డిజైర్డ్ స్టేట్ కాన్ఫిగరేషన్ అని మీకు వస్తుందండి. మీకు ఒకవేళ మీరు కొన్ని అన్ఇన్స్టాల్ చేయాలనుకోండి, మీరు కాన్ఫిగరేషన్ మార్చాలనుకోండి, మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఈసారి ఇది DSC2 చేత ఇది ఏం చేస్తుందంటే ఐఏఎస్ సర్వర్ కొన్ని రిమూవ్ చేస్తుంది. చూడండి ఇక్కడ మిగతా అట్లే వదిలేసినా కూడా ఇది ఇంతకు ముందు ఇక్కడ వచ్చినప్పుడు DSC1 లో ఏముంది, ఇక్కడ ప్రెసెంట్ ఐఏఎస్ ప్రెసెంట్, తర్వాత టెల్నెట్ ప్రెసెంట్, విండోస్ DNS ప్రెసెంట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి యాబ్సెంట్ అని ఇచ్చాను. ఇది అప్లై చేసినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తుంది మనం చూడాలి. ఓకే, సో కాబట్టి దానికోసం ఏం చేస్తాను, నేను మీకు
సో దానికోసం మళ్ళీ మనం వెనక్కి వచ్చి మనకి డిజైర్డ్ స్టేట్ కాన్ఫిగరేషన్కి వచ్చి ఇక్కడ ఏం చేస్తాం, కాన్ఫిగరేషన్స్కి వచ్చి యాడ్ అంటాం. యాడ్ అని చెప్పి సెలెక్టివ్ ఫైల్ అని చెప్పి మనకి DSC2 అని చూడండి. ఇలా చేస్తాం మనం. ఓకే, మళ్ళీ లోపలికి వచ్చి మనం ఏం చేస్తాం, కంపైల్ అని చెప్పి కంపైల్ చేస్తాను ఇస్తాను మీకు. ఓకే, సో వన్స్ ఇది కంపైల్ అయిపోయినాక మనం ఏం చేస్తామంటే మీకు ఈ కాన్ఫిగరేషన్ అప్లై చేస్తాం. కాకపోతే ఏమవుతుందంటే అది మీకు రీబూట్ అవ్వాలి. మీకు మీరు చూసినట్లయితే రీబూట్ అనేది మీకు అవ్వాలి. మీకు హోల్డ్ ఆన్. సో ఒకసారి రీఫ్రెష్ చేసాం అనుకోండి దీన్ని. ఓకే, స్టార్ట్ అవుతుంది. సరే, ఇది వచ్చే లోపల వర్చువల్ మెషిన్స్ పోయి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసినప్పుడు మనకి డెవ్విఎం షట్ డౌన్ అవ్వాలా, అవుతుందో లేదో చెక్ చేద్దాం. మీకు 5:38 అయింది. బట్ లెట్స్ సి. ఆటోమేషన్ అకౌంట్స్ కొంచెం స్లో అండి, అంత ఫాస్ట్ గా మీకు కావు. మీకు షెడ్యూల్స్ ఏం చెప్తున్నాయి మీకు ఇక్కడ, షెడ్యూల్కి వచ్చాం అనుకోండి. అదే స్టార్ట్ విఎం అయితే ఎన్ని గంటలకి, 5:50కి అనమాట మీకు స్టార్ట్ అవ్వాల్సింది. ఇప్పుడు స్టాప్ చేయాల్సింది ఇది. సో అవుతుందో లేదో చెక్ చేద్దాం. యా, స్టాప్ అయిపోయిందా చూడండి. డెవ్ అంటే మీకు ఆటోమేషన్ అకౌంట్ రన్ అట్లా ఇలాగా డెవ్స్ ఏదైనా చేయొచ్చు. మీకు స్క్రిప్టింగ్ ఏదైనా అచీవ్ చేయొచ్చు. బట్ డెవ్విఎంస్ అన్ని పలానా టైం షట్ డౌన్ అయిపోవాలా, తర్వాత పలానా టైం స్టార్ట్ అవ్వాలా, ఆటోమేట్ చేసి పెట్టేయచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చి మనకి వాట్ అబౌట్ రీఫ్రెష్ చేసాం అనుకోండి. యా, ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ ని మనం అప్లై చేయొచ్చు అండి. మనకి అంటే ఏం చేస్తానంటే ఇప్పుడు చూసారా, నాన్ కంప్లైంట్ అని చూడండి. మీకు నాన్ కంప్లైంట్ ఎందుకంటే చెక్ చేసుకుంది అనమాట. చెక్ చేసుకొని కొంచెం తేడాలు ఉన్నాయి, ఫైల్స్ అంతా కూడా ఉందన్నమాట. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇప్పుడు చేంజ్ చేస్తాను యాక్చువల్గా దీన్ని. సో ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసినప్పుడు వాట్ ఐ డూ హియర్ ఇస్ అసైన్ నోడ్. ఒకే నోడ్ కాన్ఫిగరేషన్ చేయొచ్చు. నేను సెకండ్ అప్లై చేసి ఓకే అంటాను. ఓకే అని చెప్పాను అనుకోండి. సో నాన్ కంప్లైంట్ మీకు అసైన్ అయిపోద్ది అనమాట. రీఫ్రెష్ చేస్తే మీకు పెండింగ్ లోకి వెళ్ళాలి యాక్చువల్గా. ఓకే, పెండింగ్ లోకి వెళ్ళి నౌ ఇట్ షుడ్ స్టార్ట్ అట్ ఎనీ మూమెంట్. సో అట్లా వదిలేసి అదే స్టార్ట్ అవుద్ది. లేదనుకోండి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి నేను అప్డేట్ డిఎస్సి కాన్ఫిగరేషన్ అని చెప్పి ఇలా ఇస్తాను నేను. సో కాబట్టి అప్డేట్ అన్నప్పుడు బేసిక్ ఇది స్టార్ట్ అవ్వాలి. చూసారా, అంటే మాన్యువల్ గా స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. లేదా అలా వదిలేస్తే మీకు ఒక హాఫ్ అన్ అవర్కి అదే రన్ చేసుకొని మీకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఏం చేసేయచ్చు, మన రన్ బుక్స్ అన్నిటినీ కూడా మీరు రన్ చేయొచ్చు. సో దాంతో పాటు మనం ఏంటంటే ఈ డిజైర్డ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఈ డిజైర్డ్ స్టేట్ కాన్ఫిగరేషన్ కూడా మనం చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ అప్డేట్ మేనేజ్మెంట్ అని కూడా ఉంటుందండి. మీకు అప్డేట్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ అండ్ చేంజ్ ట్రాకింగ్ అంతా కూడా. అప్డేట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మీ విండోస్, లైనక్స్ నేను చూడలేదు కానీ విండోస్ సర్వర్స్ ఉన్నాయనుకోండి. ఆ విండోస్ సర్వర్స్ మీకు ఇక్కడికి వచ్చి మనం ఒకటి క్రియేట్ చేయాల్సి వస్తుంది. క్రియేట్ వర్క్ స్పేస్ అని చెప్పి అనేబుల్ చేసామనుకోండి. మీకు ఏమవుద్దంటే ఇప్పుడు మీకు లైక్ బంచ్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా మీరు అప్డేట్ చేయాలనుకుంటారు. లైక్ ప్యాచెస్ వస్తాయి, సెక్యూరిటీ అప్డేట్స్, బగ్ ఫిక్సెస్ ఇలా వస్తూ ఉంటాయి అనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే మీకు సింపుల్ గా ఈ అప్డేట్ మేనేజ్మెంట్ అనేబుల్ చేసి దీని చేసి, ప్రాబ్లం ఏంటంటే ఇది అనేబుల్ చేసామంటే అట్లీస్ట్ మీకు అంటే ఫస్ట్ అనేబుల్ చేస్తాను ఆగండి. మీకు అయితే దాని లోపల మెషిన్స్ అంతా యాడ్ చేసి చేయాలంటే మీకు మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పడుతుందండి. మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ రేపు పొద్దున మీకు లాట్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి, విండోస్ సర్వర్స్, వాటి ప్యాచ్ అప్డేట్స్ చేయాలనుకుంటే
మనం ఏం చేయొచ్చు అంటే ఈ అప్డేట్ మేనేజ్మెంట్ వాడి మనం యూజ్ చేయొచ్చు మీకు. దీని లోపల ఇందాక ఎలాగైతే డిఎస్సి కాన్ఫిగరేషన్ కి మనం యాడ్ చేసామో, తీసుకెళ్లి మనం మిషన్ యాడ్ చేసామో డిఎస్సికి, అలాగే మన విండోస్ సర్వర్స్ అన్ని కూడా తీసుకొచ్చి దీనికి యాడ్ చేయొచ్చు. ఏది ఈ అప్డేట్ మేనేజ్మెంట్ కి యాడ్ చేసి, అండ్ దెన్ కావాల్సినప్పుడల్లా మీకు ఈ అప్డేట్స్ అనేది మీకు ప్యాచెస్ చేయొచ్చు అనమాట. షెడ్యూల్ పెట్టచ్చు, ఆటోమేటిక్ గా డిప్లాయ్ చేయొచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. సో ఇది అనేబుల్ కానివ్వండి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు షెడ్యూల్స్, మాడ్యూల్స్ చూసాం. ఒకవేళ పైథాన్ పడితే పైథాన్ ప్యాకేజెస్, ఇక్కడ క్రెడెన్షియల్స్ కూడా యాడ్ చేయొచ్చండి మీకు. క్రెడెన్షియల్స్ అంటే ఇమాజిన్ మీరు ఏమన్నా యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఐడి పాస్వర్డ్ ఏమన్నా వాడాల్సి వచ్చింది అనుకోండి, మీరేంటి ఇందాక మనం ఎలాగైతే రిసోర్స్ గ్రూప్ కి వేరియబుల్స్ యాడ్ చేసాము, అలాగే ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఏదైనా మేబీ మీరు ఒక డేటాబేస్ కనెక్ట్ అవ్వాలా, డేటాబేస్ కనెక్ట్ అయిపోయి మీకు దాని యాక్టివిటీ చేయాలా, మీకు అటువంటిప్పుడు క్రెడెన్షియల్స్ చేయొచ్చు. ఈ కనెక్షన్స్ అనేది ఇప్పుడు లేదండి, ఎందుకంటే పాత కాలంలో రన్ యాజ్ కనెక్షన్ ఇలా క్రియేట్ చేసేవాళ్ళు మీరు చూస్తే. సో ఇట్లా సర్టిఫికేట్లు ఉంటాయి, ఇప్పుడు లేదు. సో కాబట్టి వీ కెన్ ఇగ్నోర్ దట్, ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడికి వద్దాం. ఈ వర్క్ స్పేస్ క్రియేట్ అవుతూ ఉంది యాక్చువల్ గా మీకు. ఐడెంటిటీ డయాగ్నోస్టిక్ ఓకే అనేబుల్ అయిపోయిందండి మీకు. సో ఇప్పుడు ఏమవుతుందంటే పైకి వచ్చాను అనుకోండి, అప్డేట్ మేనేజ్మెంట్ మీకు అనేబుల్ కావాలా మీకు. ఓకే, నా ఇలా వస్తుంది అనమాట. నా క్వశ్చన్ ఏంటంటే మీకు యాడ్ విఎమ్స్ అన్నాం అనుకోండి, ఇక్కడికి వచ్చి యాడ్ విఎమ్స్ అని చెప్పి మీకు మొత్తం విఎమ్స్ కనిపిస్తూ ఉంటుంది మీకు. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, మీకు స్టాప్ అయిపోయింది కాబట్టి అది లేదనమాట మీకు. సో రెడీ టు అనేబుల్ అని చెప్పి మీకు ఇక్కడ కావాల్సిన అనేబుల్ అని చెప్పి అనేబుల్ అన్నారు అనుకోండి, మీకు అప్డేట్ మేనేజ్మెంట్ అనేది మీకు అనేబుల్ అవుతుంది. సో తర్వాత ఏంటంటే నేను లైనెక్స్ కి అయితే చూడలేదండి, విండోస్ కి చూశాను. సో అప్డేట్స్ అన్ని చేయడానికి మనం ఏం చేయొచ్చు, ఆ లోపల నుంచి ఇన్ఫర్మేషన్ అంటే ఏమేమి ఉంటాయి కానీ వెంటనే కనిపించదు, ఇట్ విల్ టేక్ ఎ వైల్. అలా వదిలేశారు అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వదిలేశారంటే అప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తుంది అనమాట దాని లోపల ఏమున్నాయి, ఏమేమి ప్యాకేజెస్ మిస్ అయినాయి, ఆర్ ఎనీ సెక్యూరిటీ అప్డేట్స్ ఏమైనా మిస్ అయినాయా అవన్నీ కూడా మీకు చూపిస్తుంది మీకు అవన్నీ చూపిస్తుంది. అండ్ దెన్ అక్కడి నుంచి మీకు ఇట్లా వెళ్ళచ్చు అనమాట. ఓకే, అదే కాకుండా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ చేంజ్ ట్రాకింగ్ అండ్ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ వచ్చేసరికి అనేబుల్ చేసి, నాట్ మ్యాండేటరీ. ఇన్వెంటరీ చేస్తే దాని లోపల ఏం చేస్తుంది, మీకు అన్ని ఏమేమి ఫైల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా, ఫైల్స్ లేకపోతే ఏమేమి సర్వీసెస్ రన్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తుంది. అలాగే ఏమైనా చేంజెస్ చేసినా కూడా, మీరు ఏదైనా సర్వీస్ స్టాప్ చేశారు, రీస్టార్ట్ చేశారు, అదంతా కూడా ట్రాక్ చేస్తుంది. సో అగైన్ నేనేం ఎక్కడ చూడలేదు దీన్ని వాడడము, బట్ మేబీ వస్తుందేమో చూద్దాం. సో కాబట్టి ఇక్కడ చూసినప్పుడు నాకు ఇది రీబూట్ అవ్వాలండి, కాన్ఫిగరేషన్ చేంజ్ చేసాం కదా, ఇది బేసిక్ గా రీబూట్ అవ్వాలా. ఎందుకంటే మీకు డిఎస్సి కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది చూసారు అనుకోండి ఇక్కడ. ఎందుకంటే అన్ఇన్స్టాల్ చేసాం కదా, డిఎన్ఎస్ ఇవన్నీ కూడా అన్ఇన్స్టాల్ చేయమని చెప్పాం. సో కాబట్టి అన్ఇన్స్టాలేషన్ డిఎన్ఎస్ ప్రొసీడ్ అవ్వాలంటే మీకు సర్వర్ అనేది రీబూట్ అవ్వాలా. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ సర్వర్ ఆటోమేటిక్ అదే రీబూట్ అయ్యి మళ్ళీ అప్ అయిపోయినాక మీ కాన్ఫిగరేషన్ అనేది మీకు ప్రొసీడ్ అవుతుంది యాక్చువల్గా, అది మన ప్లాన్. ఓకే సరే రానివ్వండి మీకు. నా ఈ విధంగా మీరు చూస్తే మీకు ఆటోమేషన్ అకౌంట్స్ అనేది వాడుకొని, మీకు సింపుల్ గా చెప్పాలంటే మీరు మాన్యువల్ గా ఐడి పాస్వర్డ్లు ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా, సర్వర్స్ రన్ చేయాల్సిన అవసరం లేకుండా, స్క్రిప్ట్స్ అయితేనేమి, డిఎస్సి అయితేనేమి సెంట్రలైజ్ గా ఒక దగ్గర నుంచి చేసుకోవచ్చు. కానీ డిఎస్సి అనేది అందరూ వాడరండి, వాళ్ళకి తెలుసు అనమాట పవర్ షెల్ మీద మంచి ఎక్స్పర్టైజ్ ఉండాలని చెప్పి అందరూ వాడరు. అసలు ఆటోమేషన్ అకౌంట్స్ అందరూ వాడరు. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా వచ్చినప్పుడు మీకు ఈజీగా ఉండడానికి మీకు ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి లెట్స్ సి 5 minutes లో మీకు ఏం కావాలంటే వర్చువల్ మెషిన్ రీఫ్రెష్ చేశాను, స్టాప్ అయిపోయింది. సో 5:50కి ఇంకో 5 minutes లో ఇది స్టార్ట్ అవ్వాలి మీకు. సరే నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్లయితే మనం బ్యాకప్ అండ్ రికవరీ గురించి మాట్లాడాలండి. మీకు బ్యాకప్ అండ్ రికవరీ అండ్ రెప్లికేషన్ గురించి మాట్లాడాలన్నమాట మీకు. నా బ్యాకప్ అండ్ రిప్లికేషన్ అనేది ఇట్స్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, మీకు అది అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. మీకు ఏముంటుందంటే రికవరీ సర్వీస్ వాల్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ రికవరీ సర్వీస్ వాల్స్ వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే మీకు
దీన్ని ఏం చేయొచ్చు అంటే మీకు మనం ఈ పాత వాల్ట్ అన్నమాట. మీకు ఇది డిలీట్ చేస్తే కావట్లేదు. సరే ఎనీవే మీరు కొత్త రికవరీ సర్వీస్ వాల్ట్ అని క్రియేట్ చేసి మీరు బ్యాకప్ కోసం వాడచ్చు యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఫస్ట్ ఒక రికవరీ సర్వీస్ వాల్ట్ వాడాలా మీకు. సో దానికోసం మనం ఏం చేద్దాం మీకు ఇక్కడికి వచ్చి B38 DSC అని ఇచ్చి మీకు AZB38 RSV అని చెప్పి నెక్స్ట్ రిడెండెన్సీకి వచ్చి నాకు జియో రిడెండెంట్ అవసరం లేదండి, లోకల్ చాలు. ప్రాపర్టీస్ నెట్వర్కింగ్, సో అలౌ పబ్లిక్ యాక్సెస్, ఇక్కడికి వచ్చి నెక్స్ట్ అని చెప్పి రివ్యూ అండ్ క్రియేట్ అన్నాం. సో ఒక క్రియేట్ చేయండి. ESTS లో క్రియేట్ చేసాను. ఓకే. సో ఇలా రికవరీ సర్వీస్ వాల్ట్స్ క్రియేట్ చేసి దాని లోపల మీకు బ్యాకప్ యాజ్ వెల్ యాజ్ మన సర్వర్ని వేరే లొకేషన్ కి రిప్లికేటెడ్ చేయాలనుకోండి, మీకు అది కూడా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. అయితే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రొసీజర్ అండి, సింపుల్ గా చెప్పాలంటే మీకు. సో చూద్దాం. ఇది క్రియేట్ అయిపోయినాక లోపలికి వచ్చి నేను బ్యాకప్ ఎలా, మనకు ఆల్రెడీ ఒక సర్వర్ రన్ అవుతుంది కదా, సో దాని బ్యాకప్ తీయాలనుకోండి ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను మీకు. సో లెట్స్ సీ. సో ఓన్లీ బ్యాకప్ కాదు, మనం సర్వర్స్ ఒక రీజన్ లో ఉన్న సర్వర్స్ ఇంకో దానికి రిప్లికేట్ చేసుకోవచ్చు. మీకు డిఫరెంట్ రీజన్ కి మీకు రిప్లికేట్ చేయొచ్చు అనమాట. ఆ ఆప్షన్ కూడా వీళ్ళు ఇస్తారు మీకు. ఓకే. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను మీకు, ఓకే. సో ఇక్కడికి వచ్చి మీకు బ్యాకప్ అండ్ రికవరీ రెండు ఉంటాయండి మీకు. ఓకే. సో కాబట్టి ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ బ్యాకప్ మీద ఉందనుకోండి మీకు. సో బ్యాకప్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి ఆప్షన్స్ ఏమున్నాయి, ఎక్కడ రన్ అవుతుంది మీకు, మీ ఆన్ ప్రెమిసెస్ లో కూడా బ్యాకప్ ఏజెంట్ ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇది సెలెక్ట్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు, వర్చువల్ మెషిన్, ఫైల్ షేర్, SQL సర్వర్ ఇన్ అజూర్ VM, SAP HANA. సో క్లిక్ ఆన్ బ్యాకప్ అని క్రియేట్ చేసి ఇక్కడ వాళ్ళు పాలసీ అడుగుతున్నారు మీకు, స్టాండర్డా ఎన్హాన్స్డా అని చెప్పి. మనకు కావాలనుకుంటే క్రియేట్ బ్యాకప్ పాలసీ అని ఒకటి ఇచ్చి మనం ఏం చేస్తాం మీకు, డైలీ యాప్ సర్వర్ బ్యాకప్ అన్నాం. డైలీ నాకేం కావాలంటే ఇక్కడికి వచ్చేసి నేను +530కి వచ్చాను అనుకోండి మీకు. ఇలా ఇచ్చేసి నాకేం కావాలా, ప్రతిరోజు నైట్ 9 PM రన్ కావాలా. ఇన్స్టెన్స్ రీస్టోర్స్ లాస్ట్ 2 days. ఓకే. రిటెన్షన్ ఏదో ఎక్కువ ఇవ్వనండి, ఐ థింక్ మినిమం 7 days అనుకుంటాను మీకు. 7 days అని ఇచ్చేస్తాను. అలాగే మీరు రిటెన్షన్ ఎన్ని రోజులు ఉండాలి అని మీకు చూసాను, మంత్లీ పెట్టుకోవచ్చు, వీక్లీ ఇవన్నీ పెట్టుకోవచ్చు, అంత ఉండదు. కాబట్టి మనం పాలసీ క్రియేట్ చేసి ఇక్కడ వర్చువల్ మెషిన్ యాడ్ చేయాలి. ఇక్కడ ఏదైనా మనకి విన్ సర్వర్ ఉంది కదా, ఇది యాడ్ చేద్దాం. ఇది యాడ్ చేసి మీకు, ఓకే. ఓ రైట్, చూడండి, స్టాండర్డ్ పాలసీ డస్ నాట్ సపోర్టెడ్ ఫర్ ద ట్రస్టెడ్ VMs. ఏం జరుగుతుందంటే మనం మెషిన్స్ డిప్లాయ్ చేసేటప్పుడు ఇది ఏం జరుగుతుందంటే ఇక్కడ నేను స్క్రిప్ట్ వాడి డిప్లాయ్ చేసేటప్పుడు VMs అంటే లెట్ మీ షో ఇట్ యూ. ఇక్కడికి వచ్చి మీకు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడికి వచ్చి క్రియేట్ వర్చువల్ మెషిన్ అన్నప్పుడు డిఫాల్ట్ గా ఈ ట్రస్టెడ్ VMs అని కొత్తగా వచ్చింది, ముందు నుంచి లేదు. కిందకు వస్తే చూడండి, security type refers to different security features available for a virtual machine. Security features like trusted launch, confidential helps to improve security generation. However, additional security have limitations, include should not supporting backup, managed disk, ephemeral OS disk అంతా కూడా. సో కాబట్టి మనం ఏం చేయాల్సి వస్తుందంటే మనకి మనం ఏం చేద్దామంటే రేపు ఇది టెస్ట్ చేద్దామండి. దానికోసం ఏం చేస్తానంటే మనం ఏదైతే డిప్లాయ్ చేస్తున్నామో ఈ
దీంట్లో నేనేం చేస్తున్నా AZVM క్రియేట్ అన్నాం అనుకోండి. మీకు నేను ఒక పని చేస్తాను, ఇక్కడికి వచ్చి విత్ ట్రస్టెడ్ లాంచ్ ట్రస్టెడ్ ఇక్కడ ఉంది, ఎనేబుల్ సెక్యూర్ బూట్ ఇలా చూడండి మీకు. సో మీకు అలా కాకుండా మనకి ట్రస్టెడ్ సపోర్టెడ్ ఇమేజెస్. సో కాబట్టి నాకు ఏం కావాలంటే మనం క్రియేట్ అని ఇద్దాం. సో కాబట్టి క్రియేట్ అని ఇప్పుడు స్విచ్ చెక్ చేశాను అనుకోండి మీకు. ఓకే, ఏముంది సెక్యూరిటీ టైప్ ఇక్కడ చూసారా, హైఫన్ సెక్యూరిటీ టైప్ అని చెప్పి నేను ఏం చేయాలంటే స్టాండర్డ్ అని ఇవ్వాలండి మీకు. ఓకే, మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి specify security that virtual machine accepted values standard trusted launch confidential VM. సో మనం ఏం చేస్తుండాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు సెక్యూరిటీ టైప్ అని చెప్పి మనం స్టాండర్డ్ అని ఇచ్చి ఉండాలి మీకు. ఇలా ఇచ్చి ఉండాలా. సో కాబట్టి రేపటి సెషన్ లో ఏం చేస్తానంటే మీకు నాకు 2 మిషన్లు కావాలా. ఒకటి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు బ్యాకప్ VM1 అంటాను. సో ఆ తర్వాత రిప్లికేషన్ VM1 అంటాం. ఇలాగా 1.6 అని ఇస్తాం. ఇలా 2 విండోస్ సర్వర్స్ డిప్లాయ్ చేసి ఒక దాన్ని వచ్చి డేటా పెట్టి బ్యాకప్ తీసుకున్నాము, ఇంకో దాన్ని వచ్చి మనం తీయాలన్నమాట మీకు. రైట్, దీని ఏమంటాం ఇక్కడికి వచ్చి నేను DSA కాకుండా RSV అని అనుకోండి. అంటే రికవరీ సర్వీస్ వాల్స్ అని. సరే, నా వర్చువల్ మెషిన్స్ లో ఒకటి షట్ డౌన్ అయిపోయింది కదా, రీఫ్రెష్ చేద్దామండి. రన్నింగ్ వచ్చేసింది చూడండి. సో కాబట్టి మన ప్లే బుక్స్ అనేది మనకి రన్ అవుతున్నాయి. అలాగే ఆటోమేషన్ అకౌంట్ రీబూట్ అయిందా లేదా, ఇది ఎందుకు రీబూట్ కాలేదో చూస్తుంది. రీబూట్ చూడండి, రీబూట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్దర్, ప్లీజ్ రీబూట్ సిస్టమ్. నిన్నే మిమ్మల్ని అడుగుతుంది. యాక్చువల్గా ఏం చేస్తుండాలంటే ఇది రీఫ్రెష్ చేస్తే ఇది రీబూట్ అదే చేయాలి యాక్చువల్గా మీకు. బట్ డ్యూ టు సమ్ రీజన్ కావట్లేదు యాక్చువల్గా మీకు. లాస్ట్ సీన్ 551 వచ్చింది మీకు. మీరు రీబూట్ చేయాల్సి వస్తుందండి. రీబూట్ చేస్తే అంత అన్ఇన్స్టాల్ అయిపోయింది, కానీ నేను మాన్యువల్ గా రన్ చేయకుంటే పోయింది చూడండి. యాక్చువల్లీ ఇది కూడా DNS పోదు యాక్చువల్గా. మీరు రీబూట్ చేస్తే మీకు ఆటోమేటిక్ వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి DSC అని వాడుకొని మనం ఏదైతే కాన్ఫిగరేషన్స్ అనేది అప్లై చేయాలనుకుంటున్నామో మనం డైరెక్ట్ గా దాని మీద అప్లై చేయొచ్చు మీకు. ఓకే, సో జస్ట్ నేర్చుకొని పెట్టుకోండి. జస్ట్ ఎవరైతే అంటే లాస్ట్ ప్రతిరోజు ఒక 2-3 ఇంటర్వ్యూలు పోతూనే ఉంటాయండి అజూర్ అయితేనే, కానీ ఎవరు కూడా ఇప్పటిదాకా DSC లోకి ఒకరో ఇద్దరు అడిగారు తప్పితే ఎవరు కూడా లోపలికి పోయి ఎక్స్టెన్సివ్ గా లోపల క్వశ్చన్ చేయలేదు DSC గురించి. బట్ ఇది చెప్తుంది వచ్చి మీకోసం కూడా. ఒకవేళ మీరు లోపలికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఓకే మనం కొన్ని స్క్రిప్ట్స్ రన్ చేయాలా, ఆటోమేషన్ చేయాలనుకున్నప్పుడు ఆటోమేషన్ అకౌంట్స్ వాడుకోవచ్చు. మీరు టెరాఫామ్ తో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. టెరాఫామ్ అనేది దేనికోసం, టెరాఫామ్ అనేది మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ కోసం. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ చేయడానికి టెరాఫామ్ ఆ రామ్ టెంప్లెట్స్ మనకి వస్తుంది అనమాట. ఇదేంటంటే మీకు మోడ్ ఫ్రమ్ ఏ ఆపరేషన్ పర్స్పెక్టివ్, లైక్ డిజైర్డ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఉంది. DSC వచ్చి దానికి టెరాఫామ్ కి ఎటువంటి సంబంధం లేదు. అవునా? సో మీరు ఏదైతే కాన్ఫిగరేషన్ సర్వర్ లోపల మీకు సర్వర్ లోపల చేయాల్సి వస్తుందో అది డిజైర్డ్ స్టేట్ చేస్తాం.
అలాగే ఆపరేషన్ పరంగా రన్ బుక్స్ కూడా చేస్తాం. దానికి టెరాఫామ్ కి మీకు సంబంధం లేదన్నమాట అందుకోసం. సో కాబట్టి మీరు రేపు వచ్చే టైంకి నేను ఏం చేస్తానంటే ఈ 2 మిషన్స్ క్రియేట్ చేసి పెడతానండి మీకు. ఇది కాదు సారీ. ఈ 2 మిషన్స్ క్రియేట్ చేసి పెట్టి మనం ఎక్కడ అనుకున్నాం, ఇది కాదు ఫస్ట్. ఆ తర్వాత ఈ ఫైల్స్ కాపీ చేద్దాం ఆగండి మీకు. సో బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ కాపీ చేస్తాను మీ టెస్టింగ్ కోసం. నెక్స్ట్ ఏం చేస్తానంటే BDSC అని చెప్పి నేను కంప్లీట్ గా, అయితే మీరు ఈ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది. ఏమొస్తుందంటే ఇక్కడ షెడ్యూల్స్ ఉన్నాయి కదా, ఆ షెడ్యూల్స్ తలనొప్పి వస్తుంది అనమాట. సో కాబట్టి ఒక పని చేద్దాం, ఇక్కడికి వచ్చి మీకు ఆ షెడ్యూల్స్ ని సింపుల్ గా ఏం చేస్తారంటే నేను ఏం చేస్తాను డిలీట్ అని చెప్పి, అలాగే ఇది కూడా మీకు డిలీట్ అని చెప్పి, అలాగే మీకు ఈ వర్క్ బుక్స్ ఉన్నాయి యాక్చువల్ గా, మీకు రన్ బుక్స్ ఉన్నాయి కదా, ఆ రన్ బుక్స్ కూడా డిలీట్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు టోటల్ రిసోర్స్ గ్రూప్ ని డిలీట్ చేసేయచ్చు. సో నా రేపటి సెషన్ లో వచ్చి యాజ్ ఐ సెడ్ మనం లైనెక్స్ అవసరం లేదు మనకి. సో నేను ఏం చేస్తాను అంటే ఒక విండోస్ మిషన్ అండ్ ఈ మిషన్ డిప్లాయ్ చేసి ఫస్ట్ బ్యాకప్ అనేబుల్ చేసి పెడతాం అనమాట. బ్యాకప్ అనేబుల్ చేసి పెట్టి ఆ తర్వాత మనం రిప్లికేషన్ కూడా కాన్ఫిగర్ చేస్తాం. కానీ ఆ రేపటి క్లాస్ లోనే అయిపోదు, మనం ఏంటంటే తర్వాత క్లాస్ లో అవుతుంది. ఎందుకంటే ఈ బ్యాకప్ అండ్ రికవరీ అంతా అవడానికి 45 minutes to 1.5 hours పడుతుంది అనమాట. సో కాబట్టి అది మనం లేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం మనం. ఓకే, గుడ్. సో ఇదండి మనకి ఈరోజు సెషన్. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎనీ క్వశ్చన్స్? ఓకే, రేపు వచ్చి మనం రికవరీ సర్వీస్ వాల్వ్స్ చూద్దామండి మీకు. అయితే నేను చెప్తాను, ఒకవేళ నేను కానీ మిమ్మల్ని యాక్చువల్లీ రేపు కానీ ఎల్లుండి కానీ డెవాప్స్ ఇంటిగ్రేట్ చేసి మనకి డెవాప్స్ చెప్పాలి, మీకు అజూర్ డెవాప్స్ చెప్పాలన్నమాట. బట్ అది రేపా ఎల్లుండా నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను. ఒకవేళ రేపు అయితే మనకి 5:30కి స్టార్ట్ చేస్తాం, కానీ లాంగర్ సెషన్ ఉంటుంది, 5:30 to 8 ఉంటుంది అనమాట. సో అది నేను చెప్తాను మీకు సాయంత్రం కల్లా. ఐ కీప్ యూ పోస్టెడ్. ఓకే, చలో, సీ యూ టుమారో. Bye for now.